ఫైనలీ అయితే మన రూమ్కి వచ్చేసాం. సో టుడే ఐమ్ జస్ట్ గోనా షో యూ ద రూమ్ టూర్ అనమాట. మేము తీసుకున్న హోటల్ అయితే నా వాటం చూసి అయితే అల్లిపోద్దు. ఐఎమ్ జస్ట్ సో ఫ్రీకింగ్ టైర్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద రూమ్. ఇందులో చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు అండ్ ఆల్సో కాఫీ చేసుకోవడానికి అయితే కెటిల్ ఇంకా కప్స్ అయితే ఇచ్చాడు. ఇట్స్ నైస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది విచ్ ఇస్ రియలీ గుడ్. ఇలా మేము 3 people కదా, నేను మా హస్బెండ్ ఇంకా మా బేబీ. సో వాళ్ళు ఒక డబుల్ బెడ్ ఇంకా ఒక సింగిల్ బెడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇట్ ఈస్ లైక్ దిస్. చూడ్డానికి అయితే చాలా బాగుంది ఈ రూమ్, సింపుల్గా. అండ్ ప్రైస్ కూడా లైక్ రీజనబులే. సో ఇందులోనే ఏంటంటే లైక్ ఒక టీవీ ఇంకా బట్టలు ఆరబెట్టుకోవడానికి స్టాండ్, సోఫా లాగా, సో ఒక మిర్రర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ అనుకుంటా. యా, ఫ్రిడ్జ్లో ఇచ్చారనమాట. ఇందులో మనం డ్రింక్స్ తీసుకోవాలంటే కింద అయితే పే చేయాలనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కాఫీ అవి చేసుకోవడానికి కెటిల్ ఇంకా కప్స్ అయితే ఇచ్చారు. కొన్ని కాఫీ సాషెస్ కూడా ఇచ్చారు. అండ్ ఇది జస్ట్ ఒక ర్యాక్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఆ తర్వాత ఇది కబర్డ్. కబర్డ్లో లాకర్ కూడా ఇచ్చాడు, బాగుంది. అండ్ ఆల్సో చెప్పులు ఇచ్చాడు, నైస్. నేను తెచ్చుకుందాం అనుకున్నాను బట్ ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ తెచ్చుకోకుండా. అండ్ కమింగ్ టు ద ట్రిప్, లైక్ ఫస్ట్ 4 days అయితే మేము ఓల్డ్ సిటీలో ఉందామని అయితే ప్లాన్ చేసాము. సో అక్కడే ఈ జూరిచ్ హోటల్ అనేది మేము తీసుకున్నాము. ఈ హోటల్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ది ఓల్డ్ సిటీలో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే అన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 15 minutes వాక్ లో గ్రాండ్ బజార్ ఉంటుంది. అది మేము సెకండ్ డే వెళ్ళాము. ఐ షో యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఇక్కడ నుంచి ట్రామ్వే కూడా జస్ట్ ఒక 10 minutes వాక్ ఉంటుంది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్టారెంట్స్. ఇక్కడ ఎంట్రన్స్ స్టార్టింగ్ లో కూడా కబడ్ ఇచ్చాడు. ఎందుకు చూపించడం అయితే మర్చిపోయాను, అంటే యాక్చువల్లీ నేను గమనించలేదు. ఇలా కబడ్ అయితే పెద్దగా ఉంది, చాలా బాగుంది. మనం ఉండే హాస్టల్స్ ఇంత బాగుంటే ఎంత బాగుంటుంది కదా యాక్చువల్లీ. కమింగ్ టు ద టాయిలెట్, ఇట్స్ ప్రెటీ సింపుల్. బట్ నాకు టాయిలెట్లో లైట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ద మిర్రర్. సో గెట్ రెడీ విత్ మీ, వీడియోస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోల్డ్ అని ఇచ్చాడు ఇవి దొబ్బుకొని వెళ్ళిపోవడానికి. యాక్చువల్లీ మేము 4 days ఉంటే 3 ఇచ్చాడంటో తెలీదు మరి, అడను. ఇదేంటి కాటన్ అంట. అండ్ ఇవి సోప్ అనుకుంటా. హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చాడు విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. యాక్చువల్లీ నేను క్యారీ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇంక అన్నీ అలా పెరిగిపోతాయని చెప్పేసి ఐ డెంట్ క్యారీ దాట్ అనమాట. సో ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. వాళ్ళు హెయిర్ డ్రైయర్ అయితే ఇచ్చారు. ఇట్స్ రియలీ గుడ్. వెల్ గైస్, దట్స్ ప్రెటీ మచ్. ఓకే, నేనైతే చాలా అలసిపోయాను. సో ఐ జస్ట్ రియలీ నీడ్ టు జస్ట్ టేక్ అ క్విక్ నాప్. కానీ దానికన్నా ముందు ఐమ్ జస్ట్ గోనా గో హ్యావ్ సంథింగ్ ఫ్రెష్ అప్ అండ్ దెన్ ఐల్ జస్ట్ టేక్ అ లిటిల్ బిట్ నాప్. Okay guys, that's all for today's video. See you in the next video. Until then, bye. So that was all about the hotel room. And ఆ తర్వాత we went out to have lunch and then we took a quick nap. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే నైట్ కి మేము బయటకు వెళ్ళాము. లైక్ I've told you, ఇదంతా లైక్ ఆఫ్టర్ మా హోటల్ నుంచి బయటకు వచ్చాక జస్ట్ ఒక ఫ్యూ లైక్ 10-15 minutes వాక్ లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది హోటల్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ద సిటీ వాజ్ సో లవ్లీ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే అసలు ఏం తీసుకోవాలో నాకైతే ఏం అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది. అన్ని వెరైటీస్ అండ్ అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రైస్ కి వచ్చేసి వీ నీడ్ టు బార్గెన్ ఇట్. ఇట్స్ మోర్ లైక్ కోటి అండ్ చార్మినార్.
సో ఓల్డ్ సిటీ ఏంటంటే ఇట్స్ లైక్ ఏషియన్ పార్ట్ అనమాట. అండ్ ఇందులో సుల్తాన్ అహ్మద్ వచ్చేసి మీకు మెయిన్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి మీరు మెయిన్ ప్లేసెస్ విజిట్ చేయడానికి మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే చాలానే ఉంటాయి. దెన్ ద best part I liked was the corn over there and the chestnuts. Not to mention about it, నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చెస్నట్స్ అండ్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ లిటరలీ నేను డేలో ఒక కార్న్ అండ్ చెస్నట్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాను అక్కడ ఉన్నన్ని రోజులు. ఐ రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ ద కాల్చిన కార్న్ ఓవర్ దేర్. ఎందుకంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ 5 years నేను కార్న్ తిని లైక్ కాల్చిన కార్న్ తిని అయితే ఒక 5 years అయ్యింది. సో ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ సీ దర్ ఇస్ అ ట్రామ్వే నేను చెప్పినట్టు ఇదంతా మేము వాక్ చేసుకుంటూనే వచ్చాము మా హోటల్ నుంచి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి దురూమ్ తిన్నాము. అంటే ఇక్కడ డోనర్ ర్యాప్లా అనమాట. ఇట్ వాస్ నాట్ దాట్ వావ్ బట్ ఇట్ వాస్ ఫైన్. అండ్ ప్రైసెస్ అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి బికాస్ వీ వేర్ అగైన్ ఇన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫేమస్ స్వీట్ అయితే దొరుకుతుంది, అదే బక్లవా. అండ్ ఆ బక్లవాకి ఫేమస్ వచ్చేసి హఫీజ్ ముస్తఫా స్టోర్ అనమాట. సో దిస్ వాజ్ సిన్స్ 1864 అండ్ ఈ స్వీట్స్కి చాలా క్రేజ్ ఉంటుంది. ఐల్ జస్ట్ షో యూ ఇన్ అండ్ అరౌండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ స్వీట్ టూత్ యూ గోనా లవ్ ఇట్. అండ్ మీరు కనుక టర్కీ వెళ్తే యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దీస్ స్వీట్స్. దే ఆర్ వర్త్ ట్రయింగ్. బట్ యాజ్ ద నేమ్ అండ్ ఫేమ్ ఈ స్వీట్స్కి అయితే ప్రైసెస్ చాలానే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. వి వర్ రియలీ షాక్ టు సీ ద ప్రైసెస్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ మాకు ఇక్కడ యూకేలో ఎంతకి దొరుకుతున్నాయో అక్కడ కూడా అంతే సేమ్ ప్రైస్కి దొరుకుతున్నాయి అనమాట. అండ్ వీళ్ళైతే ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. జస్ట్ లిజన్ టు ద మ్యూజిక్ దే మేక్ నౌ. బాగుంది కదా, జస్ట్ లిటిల్ బిట్ ఎంటర్టైనింగ్. అండ్ వీళ్ళు యూజువలీ ఏంటంటే బ్లాక్ టీ తాగుతారు కదా, సో దాంతోపాటు బక్లవా తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీ కనుక మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా బక్లవా దొరికితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. బట్ రిమెంబర్ టు ట్రై ఇట్ విత్ ఈదర్ కాఫీ ఆర్ బ్లాక్ టీ. అండ్ ఇవి వచ్చేసి అన్ని డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్స్ అంట. నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను బట్ ఐ హ్యావెంట్ ట్రైడ్ ఇట్ యెట్. అండ్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్తో పాటు వీళ్ళ దగ్గర టర్కిష్ టీ సెట్స్ కూడా ఉన్నాయి. ప్రైసెస్ అయితే వామో అనిపించాయి. వీ డిడ్ంట్ టేక్ దెమ్. అండ్ ఆల్సో మాకు క్యారీ చేయడం కష్టం. దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ తీసుకోకపోవడానికి. ఫ్లైట్లో చెప్పలేం కదా, అది వెళ్ళేటప్పటికి పగిలిపోతే వేస్ట్ కదా. సో నేను వచ్చేసి ఈ స్వీట్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో లైక్ అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి 250 grams, ప్రైస్ వచ్చేసి 265 లీరా అనమాట. ఆ తర్వాత వి జస్ట్ డిడ్ సమ్ విండో షాపింగ్. పాండోరా అని అయితే పెట్టారు, బట్ అవి నిజం పాండోరానో లేదా డూప్లికేటో తెలీదు. సో అయితే నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అంతా విండో షాపింగ్ అయితే చేశాను మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు లైక్ ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతారనమాట, లైక్ కాపీ అమ్ముతారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏటీఎం మెషిన్స్. మీ దగ్గర ఏ కార్డు ఉన్నా సరే అక్కడ అన్ని ఏటీఎంవే ఉన్నాయి. అన్ని ఏటీఎంస్ ని పోగు చేసి ఒకే చోట కుప్పలా అయితే పెట్టారు. అండ్ అలా నడిచి వెళ్తుంటే ఈ రెస్టారెంట్ ఏదో కనిపించింది, చాలా బాగుంది లైవ్లీ మ్యూజిక్ తోటి. మీరు కూడా విని ఎంజాయ్ చేయండి కాసేపు. So okay guys, as I said, I still can't get over these chestnuts. While I'll be still dwelling in the taste of these, you take care guys. I'll be signing off in today's video and I'll be uploading more videos. So stay connected and subscribe to my channel. And ee video kanaka nachithe like, share and comment aithe cheyandi meeku ela anpinchindo. And see you in the next video. Until then, take care. Bye bye.